హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడూ చేసుకునే దోశలు కాకుండా ఒకసారి ఇలాగా ఎండలు బాగా ఉన్నాయి కదా, మనం సగ్గు బియ్యంతో ఇలాగా క్రిస్పీగా దోశలు ఒకసారి చేసుకుని చూడండి. రోజంతా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. 2 తినేవాళ్ళు అలాగే 3, 4 తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను. మామూలుగా మనం వాడుకునే రైస్ అయినా పర్లేదు, అలాగే రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక మెజర్మెంట్కి 1 కప్పులుగా తీసుకుంటే కనుక మంచిగా వస్తుంది. అలాగే 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. 3 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే నేను ఇక్కడ సాయి మినపప్పు 1/2 కప్పు వరకు వేసుకున్నాను. అలాగే 1/2 కప్పు అటుకులు వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోండి. ఇవి పలుచగా ఉన్నా పర్వాలేదు, మందంగా ఉన్నా పర్వాలేదు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇవి పెద్ద సగ్గుబియ్యమే వేస్తున్నాను ఫ్రెండ్స్, చిన్నవైనా పర్వాలేదు. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని 2 నుంచి 3 సార్లు మంచిగా వాటర్తో కడిగిన తర్వాత వాటర్ వేసుకుని 4 నుంచి 5 గంటల సేపు మంచిగా నానబెట్టుకోండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళు వేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్తోనే మనము పప్పు మిక్సీ పట్టుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 గంటల సేపు దీన్ని నానబెట్టుకోండి. ఇలా 5 గంటల తర్వాత ఒకసారి చూద్దాము. మంచిగా సగ్గుబియ్యం అన్నీ మంచిగా నానియి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకుని మనం ఆ వాటరే వేసుకుని మిక్సీ సరిపడినన్ని వాటర్ వేసుకుని చక్కగా ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మిక్సీ కొంచెం హీట్ అవుతుంది అనుకుంటే మనకి ఫ్రిడ్జ్లో వాటర్ వేసుకుంటే కనుక మనకి దోశల పిండి ఎప్పుడు వేసినా కానీ మిక్సీ గ్రైండర్ అనేది కొంచెం హీట్ అవుతుంది కదా, అప్పుడు మనము చల్లని వాటర్ వేసుకుని మిక్సీ పట్టినట్టయితే మనకి హీట్ అవ్వకుండా ఉంటుంది మోటరు. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ చేసుకోండి. ఎంత మెత్తగా చేసుకున్నానో చూసారు కదా. ఇలా అయితేనే మనకి దోశలు అనేవి మనకి క్రిస్పీగా వస్తాయి. అంత పల్చగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే దోశ పిండి అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా అంతా వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టుకుని నేను మార్నింగ్ మళ్ళీ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను తెల్లారిన తర్వాత చూడండి పిండి మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకోండి. సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ మీద మీరు దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా టిష్యూ పేపర్తో ఇలా మంచిగా ఇదంతా తుడిచేసుకోండి. ఇలా తుడిచిన తర్వాత ఒకవేళ బాగా హీట్ అయింది అనుకుంటే కనుక కొంచెం వాటర్ని ఇలా వేసుకున్న తర్వాత దోశ వేసుకున్నట్టయితే దోశ చాలా పల్చగా వస్తుంది. చూడండి, ఇలాగా మొత్తం అంతటిని ఇలా దోశ కింద వేసుకోవచ్చు. మన ఛానల్లో మామూలుగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు అలాగే చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.